3 రోజుల క్రితం సాక్షి ఛానల్లో సంభవించిన ఒక పరిణామం తదనంతరం ఏ రకమైన పరిణామాలకు దారితీసిందో మీ అందరికీ తెలిసిన విషయం. కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించే లైవ్ షోలో చోటు చేసుకున్న సంభాషణ, దాని మీద వాళ్ళు ఆ తర్వాత ఇద్దరు కూడా, ఓ పక్క కొమ్మినేని శ్రీనివాసరావు, మరో పక్క ఆ విశ్లేషకుడు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అనే సంస్థ అధ్యక్షుడిగా చెప్పుకుంటాడు. ఆయన తాను పూర్వశ్రమంలో కృష్ణారావు జర్నలిస్ట్గా నాకు తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రస్థానం ఎటుపోయిందో మరి తర్వాత తెలియదు, కానీ ఆయన క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, కృష్ణరాజు గారు ఏమన్నారంటే, ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో రిలీజ్ చేసింది ఆయన జగనన్న కనెక్ట్స్ అనే ఒక ట్విట్టర్ ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ఉంది కదా, ఫార్మర్లీ ట్విట్టర్, దాంట్లో జగనన్న కనెక్ట్స్ అనే హ్యాండిల్లో పెట్టాడు ఆయన వీడియోని. ఆ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఒక సామాజిక విషయం, సామాజిక పరమైన అంశం. ఏమిటది? ఆంధ్రప్రదేశ్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నారనేది. అమరావతి అని అనలేదు నేను, అమరావతి ప్లీజ్ మాట్లాడద్దండి ఎవరు, అమరావతి పరిసర ప్రాంతాల్లో అని చెప్పాను నేను. ఇది ఒక సామాజిక అంశం, దాన్ని సామాజిక అంశంగానే చూడాలి, దానికి రాజకీయం ఆపాదించడం తగదు అని ఆయన అన్నారు. రెండవది, కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన కూడా సాక్షిలో లైవ్ లోకి వచ్చి, ఇది ఆ విశ్లేషకుడికి సంబంధించిన వ్యవహారం, మాకు సంబంధించిన వ్యవహారం కాదు, నేను ఆపి ఉండాల్సిందేమో అని ఆయన రిగ్రెట్ వ్యక్తం చేసి చెయ్యనట్టు క్షమాపణ చెప్పడానికి మాత్రం రెడీగా లేడు ఆయన. దీన్ని కొంచెం మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు చూడాల్సిన అవసరం ఉందంటే, థరోలీ బ్యాడ్ జర్నలిజం నడిపే కుటుంబాలు, నడిపే వ్యక్తులు మీడియాను నడిపితే ఇట్లాగే ఉంటది. దీనివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు? సమాజం, ప్రజలు, సమాజంలో భాగమైన ప్రజలు. సమాజ హితానికి ప్రజలకి ఇన్ఫార్మ్ చేసే మీడియా కావాలి. సమాజ హితానికి ప్రజలకి సమాచారాన్ని నిర్భయంగా, నిర్భీతితో, నిరాపేక్షంగా అందించే మీడియా కావాలి. దానికి ప్రజాహితం అనే గీటురాయి మీద నిలిచే వార్తల్ని ఎంపిక చేసుకొని, దానికి ఆ ప్రజాహితం ఏ విధంగా అది ప్రజాహితం అవుతుందో అనే కాంటెక్స్ట్ను జోడించి వార్తల్ని ఇవ్వగలిగే మీడియా కావాలి. ఇది ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే, ప్రజాస్వామ్యం సస్టైన్ కావాలంటే, ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే ఇది ఈ రకమైన ఫోకస్ సీట్ ఉండాలి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఒక రాజకీయ పార్టీని నడిపే కుటుంబం నడిపే మీడియాలో ఆ రాజకీయ పార్టీ యాజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ప్రయోజనాల్ని ఆ మీడియా పరిరక్షిస్తుందా? విశాల సమాజం ప్రయోజనాల్ని పరిరక్షిస్తుందా ఆ మీడియా? చెప్పండి మీరు. ఎక్స్ అనే రాజకీయ నాయకుడు ఒక ఛానల్ పెట్టాడు, ఒక న్యూస్ పేపర్ పెట్టాడు. ఆ ఎక్స్ అనే ఓనర్ కోసం పనిచేస్తారా అక్కడ ఉన్న జర్నలిస్టులు? మనందరి కోసం పనిచేస్తారా? ఎక్స్ అనే ఓనర్ ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నాడు, ఆయనకు అధికారం కావాలి, ఆయనకు ఓట్లు కావాలి. ఎవరి కోసం పనిచేస్తుంది ఆ పేపరు? ఎవరి కోసం పనిచేస్తుంది ఆ ఛానల్? టోటల్లా మనం అందరం ఇంతకాలంగా కొన్ని దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా. దిస్ ఈస్ బ్యాడ్ ఫర్ ది సొసైటీ. ఇది బ్యాడ్, ఇది సమాజానికి, సమాజ ప్రయోజనాలకి చాలా విరుద్ధమైన వ్యవహారం. ఇప్పుడు సాక్షి ఛానల్లో శుక్రవారం నాడు జరిగిన ఈ చర్చ, ఈ లైవ్ షో ఏదైతే ఉందో, ఆ లైవ్ షో అనుభవంతో తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ లీడర్స్, రాజకీయ పార్టీలు నడిపే పొలిటికల్ లీడర్స్, వాళ్ళు స్థాపించి నడిపించే మీడియా సమాజ హితానికి నష్టం చేకూరుస్తుంది కాబట్టి అటువంటి మీడియా వద్దు, ఆ మీడియా మంచిది కాదు అనే చర్చ ప్రారంభం కావాలి ఆంధ్రప్రదేశ్లో. భారతదేశం మొత్తం మీద ప్రారంభం కావాలి. ఎందుకంటే ఇటువంటి ఈ బెడద, ఈ మెనాస్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇంకా మన దగ్గర ఒక్కచోటే కాదు. మన రాష్ట్రంలో మనం దీన్ని చూస్తున్నాం, మనం అనుభవిస్తున్నాం. ఈ చర్చ ఒకటి ప్రారంభం కావాలి. ఈ చర్చలో కెటలిస్ట్గా వ్యవహరించేందుకు మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ సిద్ధంగా ఉంది. ఈ చర్చను ఒకదాన్ని ఇనిషియేట్ చేసి, ఏమిటి ఇందులో మంచి ఏమిటి, చెడు ఏమిటి, నేను చెప్పిన మాటతో అందరూ ఏకీభవించక్కర్లా, ఏకీభవించరేమో కూడా. చాలామంది ఏకీభవించరు. అనేక మంది 40% ఓట్లు వచ్చినాయి కదా. దిస్ ఇస్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాలు అవతల పక్కన కొంతమంది ఉంటారు తప్పనిసరిగా, బరీ యువతల పక్క కొంతమంది ఉంటారు, అవతల పక్క కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా చెప్పాలి అది ఎందుకు మంచిదో, ఎట్లా మంచిదో, అది ఎందుకు చెడ్డదో నేను చెప్తాను యువతల నుంచొని. అది ఎందుకు చెడ్డదో మీరు చెప్పండి, మంచిదో నేను చెడ్డదని చెప్తున్నాను కదా, మీరు ఎందుకు మంచిదో మీరు చెప్పండి అని వాళ్ళని ఆహ్వానిద్దాం. ఓ చర్చ నడిపిద్దాం. ఎప్పటికీ చర్చలు నడవకపోతే ఎట్లా? ఉండాలి కదా. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే, ప్రజాస్వామ్యం మరింత పటిష్టం కావాలంటే, మరింత బట్రెస్ కావాలంటే చర్చలు డిస్కషన్స్ కావాలి. మంచి ఏంటి, చెడేంటి, ఒక గీటరాయి మీద దాన్ని మనం చూడాలి. అది చూడటం కోసం గాను దీన్ని ఇనిషియేట్ చేద్దాం. దీన్ని మించిన ఏమంటారు దాన్ని, ఆ తరహా చర్చని ఇనిషియేట్ చేసేందుకు ఇది సరైన తరుణం. ఇంతకు మించిన తరుణం లేదు. ఆ చర్చని ఇనిషియేట్ చేయడానికి, ఆ చర్చని ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక లాజికల్గా కంక్లూడ్ చేయడం కోసం మీడియా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, CR
మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక కెటలిస్ట్ పాత్ర, ఒక ఉత్ప్రేరకం పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉంది. ఫైనల్లీ సాక్షి మీడియా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరూ అందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు పెద్ద మనుషులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరాజు, వాళ్ళిద్దరూ ఏం చెప్పారో నేను ఇందాక మీకు చెప్పాను. నేను చెప్పకముందు మీకు కూడా తెలుసు అనుకోండి. సాక్షి మీడియా కూడా రంగంలో దిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక విశ్లేషకుడు చెప్పిన మాట, దానికి సాక్షికి సంబంధం లేదు. మేము సాక్షి మీడియా మహిళల మర్యాదకు కట్టుబడి ఉంటుంది. మహిళల సంక్షేమ మర్యాద, మహిళలకు మేము బోలెడు మర్యాద ఇస్తాం. మేము వాటికి మేము ఆ విశ్లేషకుడు అన్న మాటల్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పింది సాక్షి మీడియా. మంచిది, ఆల్ రైట్. నేనేం చెప్తానంటే ఆ చర్చ ఏదైతే జరిగిందో, ఆ లైవ్ షో ఏదైతే జరిగిందో దాని విజువల్ కంటెంట్ని మీరు ఇంటర్నెట్ నుంచి తీసేయండి దయచేసి. దాన్ని పుల్ ఇట్ డౌన్, డిలీట్ ఇట్. అంటే నిజానికి మీరు డిలీట్ చేసినా దాన్ని ప్రపంచంలో ఇంటర్నెట్ మీద నుంచి తీసేయలేం మనం. ఇవాళ అంతర్జాలంలో, ఈ టెక్ యుగంలో ఒకసారి మనం ఇంత చిన్న ముక్క ఒకసారి నెట్లో పెట్టిన తర్వాత మనం వెంటనే మరో సెకండ్లో డిలీట్ చేసినా ఆ సగం సెకండ్లో ఎవడో ఒకటి డౌన్లోడ్ చేసే ఉంటాడు. సో యూ కెనాట్ కిల్ సంథింగ్ విచ్ ఈస్ పుట్ ఆన్ ఇంటర్నెట్. సో ఆ విధంగా ఇది అనేక మంది, ఇప్పటికే కొన్ని వందల వేల లక్షల మంది దగ్గర ఉంటుంది ఈ ఫైలు. అయినప్పటికీ మీరు దాన్ని పుల్ ఇట్ డౌన్. మీరు దాన్ని పుల్ డౌన్ చేయడం ఒకటే కాదు, ఒకవేళ ఆల్రెడీ ఏమన్నా ఎందుకైనా మంచిది అని చెప్పి తీసేసారు, అది కూడా తెలియదు నాకు, చెక్ చేయలేదు నేను. మీరు ఎవరైనా చూస్తే చెప్పండి నాకు. అది పుల్ డౌన్ చేయడమే కాకుండా దానిని మేము తీసేసాము అని ఒక బహిరంగ ప్రకటన ఇవ్వండి. ఏదైతే ఉందో ఈ లైవ్ షో చర్చ ఏదైతే ఉందో దీన్ని మేము తీసేసాము అని చెప్పి ఒక ప్రకటన కూడా ఇవ్వండి. ఆ ప్రకటన వెళ్ళనివ్వండి ప్రపంచంలోకి. ఎందుకంటే మీరు చేసిన లైవ్ షో ప్రపంచం మీదకి వెళ్ళిపోయింది కదా. మీరు ఇప్పుడు తీసేసిన నిజానికి ప్రయోజనం లేదు. కనీసం మీరు డిజైన్ చేసుకుంటున్నారన్న విషయం ప్రపంచానికి తెలియాలిగా. కాబట్టి ఒక ప్రకటన ఇవ్వండి అని నేను సాక్షి యాజమాన్యాన్ని కోరుతున్నాను. ఇక్కడ నేను కూర్చొని రాజకీయాలు మాట్లాడటం కాదు. ఈ ఇష్యూలో జర్నలిజం ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మాట్లాడడం కోసమే ఇక్కడ మిమ్మల్ని పిలిచింది. అన్నట్లు గవర్నమెంట్ని అడిగా వెళ్ళి. పొలిటికల్ పార్టీస్ కొన్ని పేపర్లు మరి నమ్ము కాస్తున్నప్పుడు ఇలాంటి పత్రికలు అవసరం అవుతాయి. ఎట్లా ఏమంటారు? ఉన్న పత్రికలు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నప్పుడు కుటుంబ నేపథ్యంలో వచ్చిన పొలిటికల్ పార్టీనే వాళ్ళ గురించి ఒక పార్టీలు స్థాపించుకుంటారు. వాళ్ళ అవసరం వాళ్ళు అలా ఉండకూడదని ఎలా అవుతుంది? ఇప్పుడు ఒకటండి, నేను ఇది కొంత వివరణ ఇస్తాను. ఈ తరహా అంటే పొలిటికల్ లీడర్స్ నడిపే, పొలిటికల్ పార్టీలను నడిపే, ప్రాంతీయ పార్టీలు నడిపే రాజకీయ నాయకులు రన్ చేస్తున్న మీడియా అవుట్లెట్స్ విషయంలో వాటిని డిఫెండ్ చేస్తూ బయట పెడుతున్న ముందుకు తీసుకొస్తున్న ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మిగతా మీడియా హౌస్లు, మిగతా మీడియా అవుట్లెట్స్ వేరే పార్టీల కోసం పనిచేస్తున్నాయి కదా చెప్పకుండానే ఆ మాట. అటువంటి మీడియా అవుట్లెట్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఉండటంలో తప్పేమిటి అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఆ ఆర్గ్యుమెంట్ టెనబుల్ ఆర్గ్యుమెంట్ కాదు, అది ఫాల్టీ ఆర్గ్యుమెంట్. ఆ విధంగా నడుపుకునే వాళ్ళు ఏదో ఒక స్థాయిలో ఎక్కడొకక్కడ ప్రజలకు జవాబుదారీ. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నడిపే పత్రిక ప్రజలకు జవాబుదారీ అయి ఉండక్కర్లా. రెండోది ఇంకొక మాట, నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఒక చిన్న పాయింట్ కూడా నేను మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నా. టైంటెడ్ మనీ అంటే అక్రమమైన దారుల్లో ఆర్జించిన సొత్తు.
ఈ తరహా సొత్తు అక్రమమైన దారుల్లో ఆర్జించిన సొత్తు అంటే అవినీతి సొమ్ము. అవినీతి సొమ్ముతోటి పెట్టే మీడియా అవుట్లెట్స్ ప్రజలకు ఎందుకు జవాబుదారీగా ఉంటాయి? ఉంటాయా? ఉండవు కదా. ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే నేను మీడియా హౌస్ని నడపాలి, జాగ్రత్తగా నడపాలి, ప్రజల ఆదరణ సంపాదించాలి, నేను ప్రజలకు మంచి వార్తలు ఇవ్వాలి, మంచి స్కూప్స్ ఇవ్వాలి, మంచి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ ఇవ్వాలి, ఇచ్చడం ద్వారా నా సర్క్యులేషన్ పెంచుకోవాలి, యాడ్స్ సంపాదించుకోవాలి అనుకుంటే వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. ఆల్రెడీ ఒక 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించి దాంతో మీడియా హౌస్ పెట్టి నడిపేవాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఎందుకుంటారు? వాళ్ళకి ఆ మీడియా హౌస్ మళ్ళీ అధికారం సంపాదించడం కోసం ఉపయోగపడుద్ది. మళ్ళీ అధికారం సంపాదించడం కోసం ఉపయోగపడే క్రమంలో ఆ మాస్టర్ని మాత్రమే సర్వ్ చేస్తుంది, మనల్ని సర్వ్ చేయదు. వాళ్ళకి డబ్బు అక్కర్లా, అడ్వర్టైజ్మెంట్లు అక్కర్లా. దేర్ అల్టిమేట్ పర్పస్ ఈజ్ టు రిటైన్ పవర్. అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండటం కోసంగాను ఈ మీడియా ఈ అంగాన్ని ఉపయోగించాలి. వాళ్ళు ఎందుకు జవాబుదారీగా ఉంటారు? వాళ్ళని వీళ్ళని ఒక ఘాటన కట్టడం చాలా పొరపాటు అని నా అభిప్రాయం. మామూలుగా అంటే ఐ డోంట్ నో, అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏ వ్యూ తీసుకుంటే మనకు తెలియదు కానివ్వండి. అంటే బేసిక్గా ఏ మీడియా అవుట్లెట్లోనేనండి, అంటే అట్లీస్ట్ ప్రింట్ మీడియాకి సంబంధించి, అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏమీ అసలు సరైన, మన భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఆ కేబుల్ టీవీ యాక్ట్ ఉంది, దాన్ని ఈ మధ్యన కొద్దిగా ఏదో మార్చారు. ఇవన్నీ కూడా కోర్టుల్లో పడి గందరగోళం ఉన్నాయనుకోండి. 24 hour న్యూస్ ఛానల్, శాటిలైట్ న్యూస్ ఛానల్ రెగ్యులేషన్కి సంబంధించి కానివ్వండి, అసలు దాని ఆ స్ట్రక్చర్కి సంబంధించి కానివ్వండి, మన దగ్గర ఏ రకమైన సరైన చట్టాలు లేదు, సరైన గవర్నెన్స్ లేదు. గవర్నెన్స్ని అసలు ఆ స్ట్రక్చర్ని, ఆ కాంపోజిషన్ని చెప్పే యంత్రాంగం కూడా లేదు మన దగ్గర. రెగ్యులేటర్ అనేది అసలు పక్కన పెట్టండి పూర్తిగా. కాబట్టి అది పక్కన పెడతాం. దాన్ని అట్లా ఉంచితే ప్రింట్ మీడియాకి సంబంధించి మాత్రం ఎనీథింగ్ విచ్ అపియర్స్ అనే న్యూస్ పేపర్, ఎడిటర్ ఈజ్ ది రెస్పాన్సిబుల్ పర్సన్. అంటే నేనంటే బేసిక్గా యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ నేనేమంటానంటే, ఇక ఎడిటర్ ఎట్ అవుతాడు, నాది బాధ్యత అన్నోడు బాధ్యత ఉన్నా లేకపోయినా నాదే బాధ్యత అనాలి కదా. హీఈస్ ద లీడర్.